అన్వేష్ ట్వీట్ కి ఏపీ మంత్రి నారా లోకేష్ స్పందించారు. అన్వేష్ చాలా రోజుల నుంచి బెట్టింగ్ యాప్స్ కి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాడు. సోషల్ మీడియాలో ఎవరెవరైతే బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తున్నారో వారి వివరాలను బయట పెడుతూ వాటిపై కేసులు వేసేలాగా అన్వేష్ పోరాటం చేస్తూ ఉన్నాడు. ఇప్పటికే అన్వేష్ చేసిన ఒక ట్వీట్ను కూడా మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. తెలంగాణలో కూడా ఈ బెట్టింగ్ యాప్స్ పై కేసు నమోదయ్యాయి. సజ్జనార్ కూడా దానిపైన రియాక్ట్ అయ్యారు. ఆర్టీసీ ఎండీగా ఉండి కూడా సజ్జనార్ రియాక్ట్ అయ్యారు. అన్వేష్ ఎవరెవరైతే బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నారో, ఎప్పుడెప్పుడు ప్రమోట్ చేశారో ఆ వివరాలన్నీ కూడా బయట పెడుతూ వస్తున్నారు. ఇప్పుడు గోవింద అనే ఒక బెట్టింగ్ యాప్ గురించి అన్వేష్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి అలాగే మంత్రి నారా లోకేష్ని ఇద్దరిని కూడా ట్యాగ్ చేస్తూ ఒక ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్కి మంత్రి లోకేష్ రియాక్ట్ అయ్యారు. గోవింద అనే బెట్టింగ్ యాప్ను కొంతమంది సినీ తారలు ప్రమోట్ చేస్తున్నారు అని, వారిపై చర్యలు తీసుకోవాలి అని అన్వేష్ కోరాడు. అన్వేష్ విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించారు నారా లోకేష్. బెట్టింగ్ యాప్స్ జీవితాలను నాశనం చేస్తున్నాయి. బెట్టింగ్ యాప్స్పై కఠినంగా వ్యవహరించడమే దీనికి పరిష్కారం. త్వరలోనే సమగ్రమైన బెట్టింగ్ వ్యతిరేక విధానాన్ని తీసుకొస్తాను అంటూ నారా లోకేష్ రిప్లై ట్వీట్ చేశారు. చట్టపరమైన అన్ని మార్గాలను అన్వేషిస్తున్నాను అంటూ నారా లోకేష్ ట్వీట్ చేశారు. అన్వేష్ చేసిన ట్వీట్ను కూడా నేను మీకు చదివి వినిపిస్తాను. గౌరవనీయులైన మంత్రివర్యులు నారా లోకేష్ గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి పవిత్రమైన వెంకటేశ్వర స్వామి పేరుతో గోవింద అనే బెట్టింగ్ యాప్ని కొన్ని సంవత్సరాలుగా పేరు మోసిన సినీ తారలు తమన్నా ఇంకా చాలామంది ప్రముఖులు టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వెబ్సైట్లలో ప్రమోట్ చేస్తున్నారు. ఈరోజు 16/4/2025 వరకు నడిపిస్తూ ఉన్నారు. అమాయకమైన యువతను వీటి నుంచి కాపాడాల్సిందిగా తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాను అంటూ అన్వేష్ ట్వీట్ చేశారు. అన్వేష్ చేసిన ట్వీట్కి మంత్రి లోకేష్ కూడా రియాక్ట్ అయ్యారు. ఆయన తిరిగి ట్వీట్ కూడా చేశారు. ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోబోతున్నాము అనే విషయం గురించి నారా లోకేష్ కూడా ట్వీట్ చేశారు. దేశం మొత్తం మాట్లాడుకునే విధంగా, దేశం మొత్తానికి ఆదర్శంగా ఉండే ఒక పాలసీని తీసుకుని రావాలి అనుకుంటున్నామంటూ నారా లోకేష్ ఇందులో మాట్లాడారు. బెట్టింగ్ యాప్స్ ఆర్ డిస్ట్రాయింగ్ లైఫ్స్. I get to hear hundreds of heart-wrenching stories about youngsters being pushed into despair because of their addiction to gambling. This has to stop. The long-term solution is continuous awareness and acting tough on betting apps. We are working on comprehensive anti-betting policy that will set an example for the entire country. All legal routes will be exploited to put an end to this menace అంటూ ఆయన ఒక ట్వీట్ కూడా చేశారు. ఆ ట్వీట్ను కూడా మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. సో అన్వేష్ చేసిన ట్వీట్కి మంత్రి లోకేష్ రిప్లై ఇచ్చారు. గోవింద పేరుతో బెట్టింగ్ యాప్స్ ఏ విధంగా పవిత్రమైన శ్రీవారి పేరుతో ఈ బెట్టింగ్ యాప్స్ నడిపిస్తున్నారు. ఇందులో చాలామంది ప్రముఖులు ఉన్నారు, హీరోయిన్స్ ఉన్నారు, సినీ తారలు అందరూ కూడా ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నారు. పైగా ఇందులో నో ట్యాక్స్ అని చెప్తున్నారు. ఓడిపోయినా తిరిగి డబ్బులు ఇచ్చేస్తాము అంటూ ప్రజలను మోసం చేస్తూ ఉన్నారు, ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారు అంటూ అన్వేష్ ఈ ట్వీట్ చేశారు. దానికి లోకేష్ కూడా రిప్లై ఇచ్చారు. మా ప్రతినిధి రాజేష్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. రాజేష్, ఇప్పటికే అన్వేష్ బయటపెట్టిన వివరాలతో తెలంగాణలో కొన్ని కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు గోవింద యాప్ను కూడా బెట్టింగ్ యాప్ని ఏ విధంగా నడిపిస్తున్నారనే విషయంపై డేట్ కూడా వేసి, మళ్ళీ గతంలో ఎప్పుడు అనుకుంటారేమో అని ఈరోజు డేట్ అంటూ ఆయన డేట్ కూడా వేశారు. సో లోకేష్ ఇప్పుడు రియాక్ట్ అయ్యారు. సో ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఈ గోవింద యాప్పై తక్షణం తీసుకోబోతున్న చర్యలు ఏంటి? అంటే అన్వేష్ ఇప్పటి వరకు తెలంగాణలో ఉన్నటువంటి యూట్యూబర్స్ మీద పెద్ద ఎత్తున ఫోకస్ చేశారు. బెట్టింగ్ యాప్ ద్వారా వాళ్ళు ఏ విధమైనటువంటి ఆదాయాన్ని పొందుతున్నారు, తద్వారా ఎంతమంది యువతి యువకులు బలవుతున్న అంశాన్ని ఆయన బయట పెడుతున్న ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో గోవింద పేరుతో తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి పేరు మీద గోవింద యాప్ పేరుతో బెట్టింగ్ మాఫియా ఒక యాప్ ని ప్రమోట్ చేస్తుంది. దానికి సంబంధించినటువంటి వ్యవహారాన్ని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు మంత్రి నారా లోకేష్ కి ట్యాగ్ చేస్తూ ఆయన ఈ బెట్టింగ్ యాప్ సంబంధించిన వివరాలన్నీ పొందుపరుస్తూ ఈ మీద చర్యలు తీసుకోవాలంటూ అన్వేష్ కోరడం జరిగింది. వెంటనే స్పందించినటువంటి నారా లోకేష్ ఎక్స్ ద్వారా రియాక్ట్ అయ్యారు. ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాము, చట్టబద్ధంగా దీనికి సంబంధించినటువంటి వ్యవహారాన్ని చూస్తామంటూ కూడా ఆయన తన రిప్లై కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు అన్వేష్ కేవలం తెలంగాణ మీదే ఫోకస్ పెట్టారు. ఇప్పుడు ఏకంగా ఆంధ్రప్రదేశ్ లో అత్యంత ప్రముఖమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించినటువంటి వెంకటేశ్వర స్వామి పేరు మీద ఉన్నటువంటి గోవింద పేరుతో ఒక
బెట్టింగ్ యాప్ నడుస్తుందనేది చాలా తక్కువ మంది తెలుసు. కానీ అలాంటి విషయాన్ని ఆ నాన్ వెజ్ బయట పెట్టడంతో ఇప్పుడు నారా లోకేష్ కూడా దానికి రిప్లై ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా దీనికి అనుగుణంగా చర్యలు తీసుకుంటామని నారా లోకేష్ రియాక్ట్ అయ్యారు. వాస్తవంగా నాన్ వెజ్ చేస్తున్నటువంటి పోరాటంలో చాలా మంది సోషల్ మీడియా వేదికగా ఆయనకి మద్దతు నిలుస్తున్నారు. అంటే ప్రపంచ యాత్రిక పేరున్నటువంటి నాన్ వెజ్ ఇప్పుడు బెట్టింగ్ యాప్ ద్వారా ప్రమోషన్స్ ద్వారా అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. అలాంటి వారి భరతం పడుతూ నాన్ వెజ్ అనేక మంది ప్రజల మన్నలు పొందుతున్న ఇలాంటి తరుణంలో ఆంధ్రప్రదేశ్ లో కూడా వెంకటేశ్వర స్వామి పేరు పెట్టుకుని గోవింద యాప్ పేరుతో ప్రమోషన్స్ చేస్తూ చాలా మంది ప్రాణాలను బలిగొట్టున్నారనేది ఆయన చేసినటువంటి ఆయన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో పాటు మంత్రి నారా లోకేష్ కి దృష్టికి తీసుకొచ్చారు. ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకుంటాం. చట్టబద్ధంగా ప్రమోషన్స్ అంటే బెట్టింగ్ యాప్ సంబంధించినటువంటి ప్రమోషన్ ఏ విధంగా స్ట్రీమ్ చేయాలనే దానిపైన దృష్టి పెడతామంటూ ఆయనకి రియాక్షన్ అయితే ఇవ్వడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఇప్పటి వరకు తెలంగాణకి మాత్రమే పరిమితమైనటువంటి బెట్టింగ్ యాప్స్ మాఫియా ఆంధ్రప్రదేశ్ లో ఉందంటూ నాన్ వెజ్ బయట పెట్టడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది. ఇప్పటికే విజయవాడలో మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు చాలా బెట్టింగ్ యాప్స్ కి ప్రమోషన్స్ తో వాళ్ళు డబ్బులు చెల్లిస్తే హోర్డింగ్లకు అనుమతించారు. అయితే చాలా మీడియాలో ఈ కథనాలు రావడంతో వెంటనే వాళ్ళు అలర్ట్ అయ్యి ఆ బోర్డింగ్స్ అన్ని తీసేసినటువంటి పరిస్థితి. అటు వైజాగ్ లో కానీ విజయవాడలో కానీ ముఖ్యమైన నగరాల్లో ప్రమోషన్ సంబంధించిన హోర్డింగ్స్ కూడా తొలగిస్తున్నారు. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక కృత నిశ్చయిత ఉంది. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ చేసే ఉద్దేశం లేదనే అంశాన్ని నారాలకి చాలా స్పష్టంగా చెప్పారు రోహిత్. రైట్, ఇప్పుడు గోవింద యాప్ గురించి ఎటువంటి ఎంక్వైరీ జరుగుతోంది? ఇందులో వెంకటేశ్వర స్వామి పేరుతో చేస్తూ ఉన్నారు, తెలుగులో చేస్తూ ఉన్నారు, హీరోయిన్స్ అందరూ ఇందులో ప్రమోట్ చేస్తున్నారు. పైగా నో ట్యాక్స్ అని చెప్తూ ఉన్నారు, ఓడిపోయిన డబ్బులు బ్యాక్ ఇచ్చేస్తామని చెప్తున్నారు. సో ఇప్పుడు గోవింద యాప్ పై ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు ఇమీడియట్ గా? ఖచ్చితంగా యాప్ ని ఎవరు రన్ చేస్తున్నారు, యాప్ ఎక్కడి నుంచి రన్ అవుతుంది, ఈ మొత్తం కూడా ఆ సంబంధించినటువంటి డేటాని రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే అవకాశం కనబడుతుంది. ఇప్పటికే నారాలోకి రియాక్ట్ అయ్యారు కాబట్టి అటు పోలీస్ శాఖకి సమాచారాన్ని చేరవేశారనేది మనకు అందుతున్న సమాచారం. తద్వారా ఎవరు ఈ యాప్ ని ప్రమోట్ చేస్తున్నారు, ముఖ్యంగా సినీ తారలకు సంబంధించి కానీ సెలబ్రిటీలు ఎవరు ప్రమోట్ చేస్తున్నారు, ఈ యాప్ ఏ కంట్రీ నుంచి రన్ చేస్తున్నారు, ఇప్పటి వరకు ఎంతమంది బాధితులు యాప్ ద్వారా నష్టపోయారు అంశాన్ని అనే డేటాని కూడా ఇప్పటికే సేకరిస్తున్నారు. సేకరించిన తర్వాత ఫర్దర్ గా దీనిపైన యాక్షన్ తీసుకునే అవకాశం కనబడుతుంది. ఏదేమైనప్పటికీ ప్రజల్ని ఇబ్బంది పెట్టి ప్రజల్ని మోసం చేసే యాప్స్ ని ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదనేది నారా లోకేష్ చాలా స్పష్టంగా చెప్పారు. కాబట్టి ఇప్పుడు గోవింద యాప్ ద్వారా ఇప్పటి వరకు నష్టపోయిన బాధితులు కానీ ప్రమోషన్ చేసినటువంటి సెలబ్రిటీలు కానీ వాళ్ళ డేటాను సేకరించి తద్వారా చర్యలు తీసుకునే అవకాశం ఉంది రోహిత్. రైట్ రాజేష్, అన్వేష్ ట్వీట్ కు ఏపీ మంత్రి నారా లోకేష్ స్పందించారు. గోవింద్ అనే బెట్టింగ్ యాప్ను కొందరు సినీతారులు ప్రమోట్ చేస్తున్నారని చర్యలు తీసుకోవాలని అన్వేష్ ఆ ట్వీట్లో కోరాడు. అన్వేష్ విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించారు లోకేష్. బెట్టింగ్ యాప్స్ జీవితాలను నాశనం చేస్తుందని, బెట్టింగ్ యాప్స్పై కఠినంగా వ్యవహరించడమే దీనికి పరిష్కారమని నారా లోకేష్ అన్నారు. త్వరలోనే సమగ్రమైన బెట్టింగ్ వ్యతిరేక విధానాన్ని తీసుకొస్తామని నారా లోకేష్ అందులో ఆ ట్వీట్లో మాట్లాడారు. చట్టపరమైన అన్ని మార్గాలను దీనికోసం అన్వేషిస్తామంటూ లోకేష్ ట్వీట్ చేశారు. సో ఈ బెట్టింగ్ యాప్స్ గురించి మీరేమనుకుంటున్నారు?